మనం సమగ్ర ఎరువుల యాజమాన్యము, సమగ్ర పురుగుల యాజమాన్యము కరెక్ట్గా చేయకపోవటం వల్లనే సమస్యలు పెరుగుతున్నాయి. మొక్కలో బలాన్ని పెంచాలి, మొక్కలో రెసిస్టెన్స్ని పెంచాలి. మనం వేసే పంట ఏంటి, ఆ పంటకి ఏమేం పోషక పదార్థాలు ఏ టైంలో ఎంత కావాలి, మన మొక్కనికి మనం బలమైన ఆహారం ఇవ్వాలి. ముందు అసలు బలమైన ఆహారం అంటే ఏంటి? మన వైరస్లు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి, నల్లి అనేది బాగా తగ్గిపోద్ది. పట్టుకొని వ్యవసాయం చేసేవాళ్ళం మనందరం. మనకి మన కుటుంబము, మనం పిల్లలు, మన తల్లి తండ్రి, మనము, మన భార్య, మన పిల్లలు అందరూ ఆధారపడేది దీని మీద. దీన్ని అవగాహనతో మనం చేసుకున్నట్లయితే లాభాలని పెంచుకోవటానికి, నష్టాలని తగ్గించుకోవటానికి, పెట్టుబడిని తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ వేదికగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దాకా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇప్పటి నుంచి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఆ వాట్సాప్ గ్రూప్లో మీరందరూ సాయిల్ టెస్ట్ నుంచి మొదలుపెట్టండి. ఓకే సార్. సాయిల్ టెస్ట్ నుంచి మొదలుపెట్టి నేను ఒక 3 ఎంప్లాయీస్ని అచ్చం దీనికోసమే పెడతా. అసలు మేమేం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే దాని దగ్గర నుంచి మొదలు పెడదాం. మనం మొదలుపెట్టి ఈ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకుందాం, మనందరం కలిసి ముందుకెళ్దాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతానేనండి. మొక్క ఏ పిల్లోడైనా సరే, చిన్న పిల్లోడు ఉంటాడు, ఒక పిల్లోడికి బాగా జబ్బులు ఎక్కువ వస్తూ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి పోతే ఏం చెప్తాడు? ఆ జ్వరమో, జలుబో, వాంతులో, విరోచనాలు తగ్గడానికి మందు ఇస్తాడు. ఊరికి ఆ పిల్లగాడికే వస్తూ ఉంటాయి, రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. ఏం చెప్తాడు డాక్టరు? పెద్ద డాక్టర్ దగ్గర కాదు, సరే అది రాస్తాడు, మంచి పోషక పదార్థాలు, బలమైన ఆహారం తీసుకోమనండి అంటాడు. బలమైన ఆహారం తీసుకుంటే ఏమైద్ది? రోగనిరోధక శక్తి పెరుగుద్ది. రోగనిరోధక శక్తి పెరిగితే జబ్బులు తగ్గుతాయి. కాబట్టి మన మొక్కకు కూడా, అంటే నేను చెప్పే కొన్ని టెక్నిక్స్లో ఒక టెక్నిక్ చెప్తానేనండి. మన మొక్కకి మొత్తం 13 రకాల పోషక పదార్థాలు కావాలి. మొత్తం 13 రకాల పోషక పదార్థాలు కావాలి. దాంట్లో నత్రజని, భాస్వరము, పొటాషు 3 ముఖ్యమైనవి. దాని తర్వాత కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అనేవి 2 ముఖ్యమైనవి. తర్వాత ముఖ్యమైనవి జింకు, ఐరను, బోరాను, మ్యాంగనీసు, మాలిబ్డము, కాపరు, ఇవన్నీ తర్వాత ముఖ్యమైనవి. మనం ఎంతసేపు వేసినా ఏమేసినా ఆ మొదటి 3 వేస్తున్నాం, నత్రజని, భాస్వరము, పొటాష్, ఈ 3 మాత్రమే వేస్తున్నాం. 14, 30, 14 వేస్తున్నారా లేదా? మీరు డిఏపి వేస్తున్నారా లేదా? 20 వేస్తున్నారా లేదా? 28 వేస్తున్నారా లేదా? 24 వేస్తున్నారా లేదా? అన్నీ వేస్తున్నారు. కానీ అక్కడే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఇవన్నీ కూడా నత్రజని, భాస్వరము, పొటాష్ మాత్రమే ఉంటాయి దీంట్లో. ఇది కాక వేరేది ఉండదు. నత్రజని, భాస్వరము, పొటాష్ మాత్రమే ఉంటాయి దీంట్లో. కాల్షియము, మెగ్నీషియము, సల్ఫర్ అనేవి కావాలి. అవి మనం కావాల్సిన టైంలో వాడటం, అవసరమైన మేరకు వాడటం. కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ కావాలి. తర్వాత జింకు, ఐరను, బోరాను, మ్యాంగనీసు, మాలిబ్డము, కాపరు, ఇవి కావాలి. వీటిని మనం అవసరమైనప్పుడు అవసరమైన మేరకు వాడట్లేదు మనం. ఇవన్నీ కూడా వాడకపోవటం వల్ల ఎంతసేపు ఉట్టి అన్నం తింటున్నాం, ఉట్టి చపాతీలు తింటున్నాం, దాంట్లో కొద్దిగా పులిహార చేసుకొని తింటున్నాం, దాంట్లో కొద్దిగా కిచిడి చేసుకొని తింటున్నాం. ఎంతసేపు ఇవే తప్ప కోడిగుడ్డు, పాలు, లేకపోతే పప్పులు, ఆకుకూరలు, ఇవన్నీ ఎట్లా అవసరమో, మనిషి శరీరానికి ఎట్లా అవసరమో అవన్నీ కాకుండా మనం ఉట్టి అన్నం, వరి అన్నమే, గోధుమ అన్నమో, జొన్న అన్నమో ఇంతే తింటున్నాం. కూరలు ఏమీ కలుపుకోవట్లేదు, ఆకుకూరలు తింటలేదు, కాయగూరలు తింటలేదు, పప్పులు తింటలేదు, మాంసం తింటలేదు, కోడిగుడ్డు తింటలేదు. పాలు తాగకపోతే మనిషికి ఏమైద్ది? బలహీనమైపోతుంది. ఎంత క్వాంటిటీ తిన్నా, ఎక్కువ క్వాంటిటీ తిన్న కొద్దీ వేరే అందకుండా పూర్తి బలహీనుడు అయిపోతుంది. అవునా కాదా? కాబట్టి మనం కూడా మొక్కకి నత్రజని, భాస్వరం, పొటాష్ ఈ 3 మాత్రమే ఇస్తున్నాం, మిగతా ఏమీ మనం ఇవ్వట్లేదు మొక్కకి. దీనివల్ల మొక్క బలహీనమైపోతుంది. బలహీనమైపోయేసరికి దానికి తొందరగా వైరస్లు అటాక్ అవుతాయి. ఎప్పుడైతే ఏ పిల్లవాడైతే బలహీనంగా ఉంటాడో ఆ పిల్లగాడికి తొందరగా వాతావరణంలో చల్లగుంటే పొంగన జలుబు చేస్తుంది, ఎండలు ఎక్కువ కాగానే విరోచనాలు అవుతాయి, వడదెబ్బ తగులుద్ది, లేకపోతే జ్వరాలు వచ్చే సీజన్లో ముందు జ్వరాలు ఈ అబ్బాయికే వస్తాయి. అట్లా కాకుండా గట్టిగా దృఢంగా బలంగా ఉన్న మనిషికి ఏమైద్ది? తొందరగా జ్వరం. కాబట్టి మన మొక్కనికి మనం బలమైన ఆహారం ఇవ్వాలి. ముందు అసలు బలమైన ఆహారం అంటే ఏంటి, మన దగ్గర మన నేలలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు,
ఏమేమి ఉన్న వాటిని తగ్గించేసుకోవాలి, ఏమేమి లేవో వాటిని ఎక్కువ చేసేసుకోవాలి. మనం వేసే పంట ఏంటి, ఆ పంటకి ఏమేమి పోషక పదార్థాలు ఏ టైంలో ఎంత కావాలి, వీటిని వేద్దాము. వీటన్నిటి మీద మనం అవగాహన కల్పించుకొని మొక్కలో బలాన్ని పెంచాలి, మొక్కలో రెసిస్టెన్స్ని పెంచాలి. పెంచినప్పుడు ఆటోమేటిక్గా వైరస్లు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి, నల్లి అనేది బాగా తగ్గిపోద్ది. బలంగా ఏదైతే బలహీనంగా ఉందో వాటికి అన్నిటికీ ఫుడ్ అది అన్నీ ఆకర్షిస్తాయి అటే ఏంటి. కాబట్టి ఎప్పుడైతే మనం బలమైన ఆహారాన్ని ఇస్తామో ఆ బలమైన ఆహారం ఏంటి ఇవన్నీ నేను కాసేపట్లో చెప్పలేను మీకు. మీ అందరినీ మీ ఏరియాలో వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయమనండి. ఇవాళ టెక్నాలజీ ఉంది, టెక్నాలజీని వాడుకుందాం. వాడుకొని మా అనుభవాన్ని క్రోడీకరించి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఆ రకంగా మనం చేసుకుంటూ మనందరం కలిసి ముందుకెళ్దాం. చేసి పెట్టుబడిని తగ్గించుకుందాం, దిగుబడులను పెంచుకుందాం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకుందాం. నేను అంటే ఇంకా చాలా మంది ఉన్నారు, అందరికీ నేను ఇప్పుడు తర్వాత మనము వారు అన్నారు అన్ని పిచికారీ చేస్తున్నాం కదా అని. ఇప్పుడు 10 ఏళ్ల పిల్లగాడికి 5 ఏళ్ల పిల్లగాడికి పోషక పదార్థాలు ఇస్తే ఆ అబ్బాయికి జబ్బులు రాకుండా ఉంటాయా? 70-80 ఏళ్ల తాతకి రోజు మనం కోడిగుడ్లు పాలు అన్నీ ఇస్తే అజీర్తి కాకుండా రోగం వచ్చేసి వస్తాడు. మనం ఇచ్చే మొక్కలకు కూడా మొత్తం పసుపుగా అయిపోయిన తర్వాత, చలి మొదలైన తర్వాత అప్పుడు ఫార్ములా 4 మొదలుపెట్టి కొడతాం. ఇంకా అప్పుడు మొదలుపెట్టి కొడితే ముసలోడు కర్రబట్టుకున్న తర్వాత ఇంకా ఆయనకి ఎన్ని ఇంజక్షన్లు చేసినా, ఎన్ని గ్లూకోజ్ బాటిల్ పెట్టినా మళ్ళీ కుర్రోడు అవుతాడా, యువకుడు అవుతాడా? అప్పుడు రోగనిరోధక శక్తి తగ్గుద్దా? ఆ రోగనిరోధక శక్తి పెరుగుద్దా అప్పుడు? కాబట్టి ఎప్పుడు ఇవ్వాలి? మొక్క నాటేసిన తర్వాత 10 రోజుల నుంచి మొదలుపెట్టి ఇవ్వాలి. నేను ఒక షెడ్యూల్ చెప్తాను ఈసారి నుంచి. ఆ షెడ్యూల్ ప్రకారము ఫాలో అవ్వండి. మీకు చాలా సమస్యలు తగ్గటానికి అంటే నేను చెప్పింది ఒక 50 రకాల పద్ధతుల్లో ఇది ఒక పద్ధతి. ఆ మిగతా అన్ని పద్ధతులు కూడా మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే అన్నీ నేను ఇప్పుడు ఈ కాసేపట్లోనే మీకు చెప్పడం అనేది సాధ్యమయ్యేది కాదు. పిచికారీ భూమికి అంటే కొన్ని సరే అదంతా వేరే విషయం, తర్వాత మాట్లాడదాం. గడ్డి మందులు మేము కూడా వాడుతున్నాం, తప్పట్లేదు. ఈ కూలోళ్ళని సమస్యను అధిగమించాలంటే తప్పట్లేదు. జాగ్రత్తగా అవసరమైన పెడుతున్నాం. అది కూడా కాదు సమస్య. దానివల్ల లాంగ్ రన్లో ఎఫెక్ట్స్ ఉంటాయేమో కానీ తప్పట్లేదు. ఇవాళ ఉన్నటువంటి ఈ కూలీల కొరతల్ని వీటన్నిటిని అధిగమించాలంటే తప్పట్లేదు. అది కూడా కాదు సమస్య. మనం సమగ్ర ఎరువుల యాజమాన్యము, సమగ్ర పురుగుల యాజమాన్యము కరెక్టుగా చేయకపోవటం వల్లనే సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటినీ కరెక్టుగా ఎట్లా చేయాలి అనేది మనం అవగాహన చేసుకుందాం. ఈ అవగాహన చేసుకోవటం అనేది ఈ కాసేపట్లోనో ఒక 5 నిమిషాల్లోనో 2 నిమిషాల్లోనో సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఇదంతా వీళ్ళకి కూడా నేను చెప్తాను, మంచి పరిష్కారం చెప్తాను. ఇవన్నీ కూడా మనం ఒక గ్రూపుల్లో యాక్టివ్గా ఉందాం. ఆ గ్రూపుల్లో ఎవ్వరూ కూడా గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, పండగ శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు పెడితే ఎమ్మటే వాళ్ళని గ్రూపుల్లోంచి తీసేస్తాం. ఓన్లీ సమస్యలు, రైతు సమస్యల మీద, పంట మీద వచ్చేటటువంటి మాకు గిట్టుబాటు ధర లేదు, అయ్యో అదంతా ఓట్లు వేసేటప్పుడు అప్పుడు అడుక్కుందాం. ఈ గ్రూపుల్లో కాదా ఈ వేదికలు. ఓన్లీ మనకున్నటువంటి సమస్యల మీద మనం కాయ కాసేదాకా ఏం చెయ్యాలి అనేటటువంటి దాని మీద మనం ఒక అవగాహన చేసుకుందాం. ఆ రకంగా మనందరం ముందుకెళ్దాం.